హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా, క్విక్గా, ఈజీగా చేసుకునే 2 రకాల స్నాక్స్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. 2 కూడా క్రిస్పీగా, గుల్లగా, తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. బియ్యపిండితో, 1 కప్పు బియ్యపిండితో క్రిస్పీగా ఇలా చెగోడీలు చేసుకోవచ్చండి. ఇంకా పక్కా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేస్తారో మైదా పిండితో కూడా చూపిస్తున్నానండి. 2 కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకు స్నాక్స్‌గా లేదంటే టీ టైమ్ స్నాక్ కూడా ఇలా చేసి పెట్టొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. అచ్చం బయట కొనేటట్టు ఇంట్లోనే హైజీనిక్‌గా ఇలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి. 2 కూడా సూపర్ టేస్టీగా క్రిస్పీ. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్విక్‌గా చేసుకునే ముందుగా బియ్యపిండితో చెగోడీలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దీంట్లో 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి. ఇంట్లో పట్టించినదైనా పర్వాలేదండి, బయట కొన్నదైనా రెడీమేడ్గా ఉన్నదైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను పిండి జల్లించి తీసుకున్నానండి. ముందుగా జల్లించి తీసుకుంటే చెగోడీలు బాగా వస్తాయండి. మీరు కొలతలు గిన్నె గ్లాస్ దేంతో అయినా తీసుకోవచ్చు. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకోవాలండి. మీరు ఒకవేళ 1 కప్పు పిండి తీసుకుంటే 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు చెగోడీలు చాలా గుల్లగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ వాటర్ని మరిగించుకోవాలి బాగా. ఇక్కడ మనము ముందుగా పిండి తీసుకున్నాం కదండి 2 కప్పులు. ఈ పిండిలో జీలకర్ర వేసుకోవాలండి 1 టీ స్పూన్ దాకా. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్తో 1 టీ స్పూన్ దాకా నేను కారం వేసుకున్నానండి. ఇక్కడ నేను ఒక అర్ధ గంట పాటు ముందుగా పెసరపప్పు నానబెట్టుకున్నానండి. పావు కప్పు దాకా నానిన పెసరపప్పును దీంట్లో వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే మీరు వేడి నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నా సరిపోతుందండి. ఇలా పెసరపప్పు వేసుకొని చెకోడీలు చేస్తే చాలా టేస్టీగా వస్తాయండి. తినేటప్పుడు మధ్యలో అవి పలుకుల్లాగా తగులుతున్నప్పుడు ఇలా పెసరపప్పు వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత కూడా మనం ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. పప్పు ఉంటుంది కదా, ఈ పప్పును మనం పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద వాటర్ కూడా బాగా ఉడుకుతున్నాయండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచేసి ఈ పిండి మొత్తము ఆ వాటర్లో వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదంటే పిండి ఉండలు కడుతుందండి. ఇప్పుడు ఇలా స్పూన్తో బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా వస్తాయండి. ఇంకా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. బయట అయితే హైజీనిక్గా ఉండవండి, ఇంట్లో అయితే ఇలా మనం చాలా హైజీనిక్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకొని చూడండి, ఇలా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ టైంలో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి పక్కకు దించుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు మనం పక్కకు పెట్టుకోవాలి. కాస్త చల్లారితే మనకు మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత కాస్త చల్లారిందండి. దీంట్లో నుంచి కొద్దిగా పిండి తీసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు మనం ఈ పిండిని ఒకటేసారి కలుపుకోవద్దండి. కొద్దిగా పిండి తీసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వేరొక ప్లేట్లో కొద్దిగా పిండి తీసుకొని మిగతా పిండిని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్లేట్లో తీసుకున్న ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు చెగోడీలు అంత బాగా వస్తాయండి, విరగవు. పిండిని బాగా మిక్స్ చేసుకుంటేనే మనకు చెగోడీలు అనేవి విరగవు. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయద్దండి. ఒకవేళ మీకు ఎక్కువ చేతిలోకి ఇలా అతుకున్నట్టు అనిపిస్తే కాస్త ఆయిల్ అప్లై చేసుకొని మిక్స్ చేసుకోవాలి చేతికి. చూడండి, పిండిని ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు దీంట్లో చిన్న చిన్న పిండి ముద్దల్లా తీసుకొని ఇప్పుడు మనం చెగోడీలా తాల్చుకోవాలండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని చేతికి కొద్దిగా పిండి తీసుకొని ఇప్పుడు కౌంటర్ టాప్ మీద ఇలా మనం
చెగోడీలా తాల్చుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా తాల్చుకోవాలి. చూడండి ఇలా అరిచేత్తో ఇలా మనం తాల్చుకోవాలండి చెగోడీలా. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, టైం కూడా ఎక్కువ పట్టదు. పిల్లలు ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి తినడానికి ఏదైనా ఒకటి అడుగుతారు, ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇలా తాల్చుకోవాలి, అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకొని ఇలా పొడవుగా కొయ్యగా చూడండి ఇలా చేస్తారండి. మా అమ్మమ్మ వాళ్ళైతే ఇలా చేసేవారు, చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చెగోడీలు అయితే. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా చేసుకోవచ్చు. ఇలా మనము ఫోల్డ్ చేసి పైన ఇలా కాస్త ప్రెస్ చేయాలండి, లేదంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అవి ఊడిపోతాయి. ఇలా అన్ని వైపులా ఇదే విధంగా కొద్దిగా పిండి తీసుకొని తాల్చుకుంటూ మనము చెగోడీలా చేసుకోవాలి. మీరు కావాలంటే రౌండ్గా అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కొయ్య చెగోడీలు అంటారో అందుకే ఇలా చేస్తున్నాను. ఇలా కాస్త పొడవుగా ఉంటాయి అవి, ఇలా చేసుకోవాలండి. ఇక్కడ నేను అన్నీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను అన్ని ప్లేట్లో చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి, మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, క్రిస్పీగా అనేవి అస్సలు ఉండవండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి ఈ చెగోడీలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. రెండు వైపులో తిప్పుతూ మంచిగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లోనే ఉంచాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే చెగోడీలు అనేవి మెత్తగా వస్తాయి. ఇలా క్రిస్పీగా రావాలంటే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ చెగోడీలను మనము జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగతా పిండితో అన్ని చెగోడీలను 1 బై 1 ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో చెగోడీలు చేసుకొని 1 బై 1 అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా గుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసి పెడితే పిల్లలైతే అలా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి. అంత టేస్టీగా గుల్లగా సూపర్గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా బియ్యపిండితో ఒక్కసారి ఇలా కొయ్య చెగోడీలు చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. కప్పు మైదాతో ఈజీగా చెగోడీలను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. పెద్ద బౌల్ తీసుకోవాలి పిండి మిక్స్ చేసుకోవడానికి. అన్ని కొలతలు ఒక కప్పు గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక కప్పు మైదా తీసుకుంటున్నానండి. అదే కప్పుతో ఒక కప్పు నేను ఇక్కడ బియ్య పిండి తీసుకుంటున్నానండి. ఇంట్లో పట్టించినదైనా పర్వాలేదండి, బయట కొన్నదైనా తీసుకోవచ్చు. రెండు సమానంగా తీసుకోవాలండి. ఈ పిండిని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూడండి ఇలా వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకున్నాను. వాటర్ మరిగే వరకు పిండిలో మనం ఇక్కడ వాము వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా వాము ఫ్లేవర్ చెగోడీల్లో చాలా బాగా వస్తుంది. వాము వేసుకున్న తర్వాత పిండిలో ఇలా బాగా మిక్స్ చేసుకొని ఆ పిండిని పక్కకు పెట్టుకోవాలండి. చూడండి ఇలా వాటర్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకోవాలండి. స్టవ్ని సిమ్లో ఉంచి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్లో మొత్తం కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. 2 కప్పుల పిండికి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి పిండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారించుకోవాలండి. స్టవ్ మీద నుంచి కిందికి దించుకున్న తర్వాత చూడండి కాస్త వేడి తగ్గిన తర్వాత ఇలా చేత్తో పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ముందైతే ఇలా కాస్త చల్లారించుకోవాలి. కాస్త గోరువెచ్చుకున్నప్పుడు మనం ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా ఇంకా హెల్తీగా కూడా
బయట కొనేవి మంచిగా ఉండవని తినడానికి కాస్త ఇబ్బంది పడతారండి. పిల్లలైతే తినేస్తారు. మనం ఇలా హెల్తీగా ఇంకా హైజీనిక్గా ఇలా రెడీ చేసి పెట్టండి, పిల్లలైతే ఇష్టంగా తింటారండి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పిండి కాస్త గట్టిగా అనిపిస్తే మనం ఇలా వాటర్లో డిప్ చేసుకొని చేతిని ఇలా బాగా పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండిలో మనం వాటర్ ఏమీ వేసే అవసరం ఉండదండి. మనం ఉడికించేటప్పుడు ఎంత వాటర్ వేసామో అదే వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మిక్స్ చేసేటప్పుడు మనం చేతిని ఇలా వాటర్లో డిప్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు చెగోడీలు అంత గుల్లగా వస్తాయండి. పిండిని బాగా మిక్స్ చేయకపోతే మనకు ఆయిల్లో వేసినప్పుడు ఆ చెగోడీలు పేలుతాయండి. ఇంకా చాలామంది అంటారు చెగోడీలు చాలా సాఫ్ట్గా రావు, క్రిస్పీగా రావు అంటారు. కానీ ఇలా మనం పిండిని మిక్స్ చేసుకొని ఇలా నేను చెప్పినట్టు ఫ్రై చేసుకుంటే చెగోడీలు మాత్రం క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు దీంట్లోంచి కొంచెం పిండి ముద్ద తీసుకొని మిగతా పిండిని తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు కౌంటర్ టాప్ లేదంటే చాపింగ్ బోర్డ్ మీద ఇలా తాల్చుకోవాలండి. మనం చాలా తొందరగా చెగోడీలు చేసుకోవచ్చు. ఇలా తాల్చుకుంటే మనం అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజులో చిన్న చిన్న చెగోడీల్లా ఒత్తుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. చూడు ఇలా అన్ని వైపుల్లో ఈజీగా ఇలా తాల్చుకోవాలండి ఈక్వల్గా. ఇప్పుడు ఇలా వేలికి చుట్టుతూ మనము చెగోడీలా చుట్టుకోవాలండి. ఎడ్జస్ట్లో ఇలా కాస్త లైట్గా ప్రెస్ చేయాలండి, లేదంటే మనము ఫ్రై చేసేటప్పుడు ఊడిపోతాయండి చెగోడీలు. అయితే ఇలా ప్రెస్ చేస్తూ చెగోడీలను చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని తాల్చుతూ ఇలా చెగోడీలా చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదే విధంగా మిగతా పిండితో ఇలా చుట్టి తీసుకోవాలండి. వేలికి ఇలా చుట్టి ఎడ్జస్ట్లో ప్రెస్ చేయాలండి, లేదంటే మనకు ఫ్రై చేసేటప్పుడు ఊడిపోతాయి అవి. ఇదే విధంగా అన్ని చెగోడీలను చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. 1 by 1 అన్నీ చేసుకోవాలండి. ఎక్కువగా టైం ఏం పట్టదండి. ఇలా మనం తాల్చి తీసుకోవాలి, లేదంటే మీరు జంతికల గొట్టంలో ఒత్తేసైనా ఇలా తీసుకున్న తర్వాత ఇలా చుట్టుకోవచ్చు వేలికి, అలా అయినా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా చాపింగ్ మీడియం మీద చేసి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను అన్నీ చేసుకున్న తర్వాత చేసేటప్పుడు మనం కొన్ని ప్లేట్లో వేసుకొని ఇలా పైన క్లాత్ వేసి ఉంచాలండి, లేకుంటే తడి ఆరిపోతాయండి. ఇప్పుడు ఇలా అన్ని చెగోడీలు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని వేడి చేసుకోవాలండి, మరీ వేడిగా ఉండొద్దు. వీడియోలో చూపించిన విధంగా ఇలా వేడి చేసుకొని మంటను మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని చెగోడీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చెగోడీలను మనము ఇక్కడ 2 సార్లు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలండి. ఇలా తిప్పుతూ అన్ని వైపుల్లో ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం మాత్రమే ఫ్రై చేస్తున్నానండి, తర్వాత సెకండ్ టైం ఫ్రై చేసేటప్పుడు మీకు చూపిస్తానండి. చూడండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని మరొకసారి మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా జాలిగరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తాయండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి ఈ చెగోడీలు అయితే. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా చెగోడీలను 1 by 1 ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచి తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చెగోడీలను కూడా జాలిగరిటెలు తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంటను అదే ఆయిల్లో మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను సెకండ్ సారి ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చేవాలి. మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చేనా కానీ టేస్ట్ అంతా బాగుండేదండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులో ఈక్వల్గా తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలోంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయండి చెగోడీలు అయితే. ఇలా తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ చెగోడీలని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలండి. ఇలా ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ చెగోడీలు మనం జాలి గరిటెలో తీసుకోవాలి. చూడండి 2 సార్లు ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయండి చెగోడీలు అయితే. ఇప్పుడు ఇలా జాలి గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా
ముందుగా ఫ్రై చేసుకున్న చెకోడీలు అన్నిటినీ 1 బై 1 వేసుకొని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. చూడండి, సౌండ్ వింటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వస్తాయో. చాలా క్రిస్పీగా గుల్లగా సూపర్గా ఉంటాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెడితే పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అడగగానే ఇవ్వచ్చండి. టీ టైం స్నాక్గా, లేదంటే పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇలా హైజీనిక్గా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఇలా ఈజీగా టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ చకోడీలను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చినాయో. చాలా బాగా వస్తున్నాయండి. తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత గుల్లగా వచ్చినాయో. ప్రతి చకోడీ కూడా చాలా క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తుందండి. ఇక్కడ మీకు 2-3 తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. ఇలా చేసిన చకోడీలను మనం ఒక 15 రోజుల పాటు స్టోర్ చేసుకొని తినేయచ్చండి. కానీ ఇలా చేస్తే ప్లేట్ పిల్లలు అలా ఖాళీ చేసేస్తారండి. అంత టేస్టీగా గుల్లగా భలే రుచిగా వస్తాయండి. తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయి. లోపల వరకు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.